నిన్న ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ అయితే మనకు ఇండియా అయితే గెలిచింది. మరి ఆ మ్యాచ్‌లో ఏమేమి జరిగిందో వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా టాస్ అయితే గెలిచింది ఇండియా. టాస్ గెలిచింది. బ్యాటింగ్ ఎంచుకుంటారనుకుంటే వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. షాక్ అయ్యా నేనైతే. ఇప్పటికి బ్యాటింగ్ ఎంచుకుంటే బావుండనిపించింది. కానీ డ్యూ ఫ్యాక్టర్ వస్తా అన్నారు. డ్యూ ఫ్యాక్టర్ కీలకంగా మారింది. మరి ఇప్పుడు వర్షం పడతదని న్యూస్ అప్పుడు కొన్ని క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. కానీ వెదర్ బావుంది. మరి ఇటు టీమ్స్ విషయానికొచ్చేసైతే వెస్టిండీస్ సేమ్ టీమ్‌తో ఎళ్ళిళ్ళు. అటు సేమ్ టీమ్‌తో ఎళ్ళలే. అకిల్ హుసేన్ వచ్చిండు. బ్రైడన్ కింగ్ ప్లేస్‌లో. మరి బ్రైడన్ కింగ్ ఓపెనింగ్ స్పాట్‌లో రోస్టన్ చేజ్ చేసిండు. ఇక మీకు ఇండియన్ టీమ్ విషయానికొచ్చేసి అయితే సేమ్ టీమ్‌తో ఎళ్ళిళ్ళు. మీకు మంచి స్టార్ట్ ఇయ్యాలనుకున్నాం ఇండియాకు. మీకు వికెట్లు తీయకపోయినా మంచి స్టార్ట్ ఇచ్చిళ్ళు. బౌలింగ్‌లో హర్షదీప్ ఫస్ట్ ఓవర్ ఏసిండు. సెకండ్ ఓవర్ హార్దిక్ పాండ్యా ఒక 2 బౌండరీస్‌కెళ్ళిండు. మళ్ళా థర్డ్ ఓవర్ హర్షదీప్ కూడా బాగానే ఏసిండు. ఫోర్త్ ఓవర్ అక్షర్ పటేల్ ఏసిండని చెప్పాలి. ఆ తర్వాత బుమ్రా గూడా మంచిగానే ఏసిండు. లాస్ట్ ఓవర్ మళ్ళా పవర్ ప్లేలో మీకు కొంచెం బానే రిస్ట్రిక్ట్ చేసిళ్ళు. మొత్తం మీద పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ అయితే ఇయ్యలే. వికెట్లు కోల్పోయినా వికెట్ కోల్పోకపోయినా ఎక్కువ రన్స్ అయితే ఇయ్యలే. మధ్యలో కొన్ని ఛాన్సెస్ మిస్ అయినాయి. వరుణ్ చక్రవర్తి ఒక రనౌట్ ఛాన్స్ అది మిస్. ఇంక మధ్యలో మీకు బుమ్రా బౌలింగ్‌లో ఒక క్యాచ్ కూడా డ్రాప్ ఔట్ అయింది. అది అభిషేక్ శర్మ డ్రాప్ చేసిండు. అభిషేక్ శర్మ ఈరోజు కొంచెం ఫీల్డ్‌లో అంత పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలే. బ్యాటింగ్ గూడా అంత అనుకూలంగా రానీయలే. మీకు పవర్ ప్లేలో 45 రన్స్ వచ్చినాయి. ఇక మళ్ళా సెవెంత్ ఓవర్ మళ్ళా హార్దికేసిండు. హార్దిక్ పాండ్యా గూడా ఆ ఓవర్‌లో గూడా కొంచెం రన్స్ ఇచ్చిండు. ఆ తర్వాత మీకు వరుణ్ చక్రవర్తి వచ్చిండు. వరుణ్ చక్రవర్తి మీకు అక్కడ షేయబ్ వికెట్ తీసిండు. షేయబ్ చానా ఈ మ్యాచ్‌లో అయితే తన బ్యాట్ నుంచి అంత అటాకింగ్ షాట్ జూడలే. ఒక ఎండ్ నుంచి రోస్టన్ చేసి అటాకింగ్ చేస్తాండు. కానీ షేయబ్ నుంచి మనం అంత విధ్వంసమైన బ్యాటింగ్ జూడలే. 33 బాల్స్ 32 ఏమో చేసిండు. షేయబ్ ఔట్ అయిండు. షేయప్ ఔట్ అయిన తర్వాత హెట్‌మేర్ వచ్చిండు. హెట్‌మేర్ బానే ఆడుతాండు. వరుణ్ చక్రవర్తి కూడా బానే ఆడుతాడనుకుంటే స్కై కెప్టెన్సీ మెచ్చుకోవాలి. బూమ్రాని తీసుకొచ్చిండు. బూమ్రా మరి మంచి స్లోవర్ వన్ ఏసిండు. స్లోవర్ వన్‌తో అంతకుముందు స్లోవర్ వన్. నెక్స్ట్ బాల్ కొంచెం పేస్ అప్ చేసిండు. హెట్‌మేర్ అటాకింగ్ ఆడబోయిండు. క్యాచ్ ఔట్. అది చానా పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక్కడ మీకు హెట్‌మేర్ ఔట్ అవ్వడం. హెట్‌మేర్ ఔట్ అయిన తర్వాత మీకు ఒక మళ్ళా అదే ఓవర్‌లో షేయప్ రోస్టన్ చేజ్ ఔట్ అయిండు. మంచి క్యాచ్ అని చెప్పాలి సూర్యకుమార్ యాదవ్ నుంచి. ఇండియా ఫీల్డింగ్‌లో అంత పెద్ద మెరిపియకపోయినా అక్కడ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ మంచి క్యాచ్ అని చెప్పాలి. మీకు అక్కడనే షేయప్ ఔట్ అయిండు. ఇటు వీల్ ఔట్ అయ్యిళ్ళు. తర్వాత రోమన్ పోవెల్ ఉండు. రోమన్ పోవెల్‌ను ఇటు జేసన్ హోల్డర్ అనుకుంటా వచ్చింది. జేసన్ హోల్డర్. ఆ తర్వాత తను కొంచెం డాట్ బాల్ ఆడినా కొన్ని సిక్స్‌లయితే స్కోర్ చేసిండు. మీకు హర్షదీప్ సింగ్ డెత్‌లో కొన్ని రన్స్‌కెళ్ళిండు. లాస్ట్ ఓవర్ ఏసిండు. తన థర్డ్ ఓవర్‌లో అయితే కొన్ని రన్స్‌కెళ్ళిండు. అక్కడ మీకు 19, 20 రన్స్ రావడంతో వెస్టిండీస్‌కి కొంచెం 200 దాకా పుష్ చేయగలిగింది. లాస్ట్ ఓవర్‌లో డెత్‌లో బుమ్రా బానే ఏసిండని చెప్పాలి. ఆల్టో 10, 12 రన్స్ ఇచ్చినా మీకు బానే ఏసిండు. 200 క్రాస్ కాకుండా అయింది. స్కోర్ వెస్టిండీస్ స్కోర్. మీకు లాస్ట్‌లో అనుకున్నంత పెద్ద ఫినిష్ రాలేకపోయింది. హర్షదీప్ సింగ్ 19థ్ ఓవర్ ఏసిండు. ఇక వెస్టిండీస్ అయితే 195 స్కోర్ ఏసింది. ఇక్కడ మీకు ఐదుగురు బౌలర్సే యూజ్ చేసిల్లు ఇయాల. ఐదుగురు బౌలర్స్ మీకు పాండ్యా బాల్‌తోని రానియడం కలిసొచ్చింది. సిక్స్త్ బౌలర్‌ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అక్షర్ పటేల్ రాణించిండని చెప్పాలి. తను 4 ఓవర్స్, 13 ఓవర్స్ లోపు కంప్లీట్ చేసుకున్నారు. అటు వరుణ్ చక్రవర్తి కూడా కొన్ని వికెట్స్ అయితే తీసిండు. మరి ఓవరాల్ అయితే మంచిగా అనిపించింది పర్‌ఫార్మెన్స్. కొంచెం కష్టంగా అనిపించింది. మంచి స్టార్ట్ వస్తే ఇండియాకు కొంచెం గెలిచే అవకాశాలు ఉంటాయనిపించింది. మీకు మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యి చూస్తే సంజులో ఉంటాడనుకున్న స్ట్రైక్. సంజు స్ట్రైక్‌లో ఉంటాడనుకుంటే అభిషేక్ శర్మ స్ట్రైక్‌లో ఉండు. ఇదైతే మళ్ళా అర్థం కాలే. జింబాబ్వే మ్యాచ్‌లో అయితే సంజు శాంసన్ స్ట్రైక్‌లో ఉండు.
మరి ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మళ్ళెందుకు స్ట్రైక్ తీసుకున్నాడో అర్థం కాలే. మళ్ళా ఆఫ్ స్పిన్నర్ అచ్చిండు. అకిల్ హుసేన్ అచ్చిండు. ఆహ్, అకిల్ హుసేను మరి ఫస్ట్ ఓవర్‌లో పెద్ద రన్స్ ఇయ్యలే. అభిషేక్ శర్మ ఒక 4 కొట్టిండు. లాస్ట్ బాల్ సింగిల్ తీసుకున్నాడు. మీకు ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్‌లో అకిల్ హుసేన్ నెక్స్ట్ ఓవర్‌లో మీకు సంజు శాంసన్ బానే ఆడుతాననిపించింది. 17 రన్స్ చేసిండు. అభిషేక్ శర్మ లాస్ట్ బాల్‌కి బిగ్ షాట్ ఎళ్తాదనుకున్నా. ఎళ్ళిండు ఔట్ అయిండు. ఆ షాట్ అవసరం లేకుండే అసలు ఆ టైంకి. కానీ మనం ఏం చేయలేం. కొన్ని కొన్ని సార్లు కలిసొస్తాయి. కొన్ని కొన్ని సార్లు కలిసి రావు అంతే ఇగ. మీకు సంజు శాంసన్ గనుక ఫస్ట్ ఓవర్‌లో స్ట్రైక్ తీసుకొనుంటే తను కొన్ని 2, 3 షాట్స్ ఆడుంటే ఆ సెకండ్ ఓవర్ అకిల్ హుసేన్ పవర్ ప్లేలో. అభిషేక్ శర్మ ఇంకొద్దిసేపు క్రీజ్‌లో ఉండు. సో, అది చూసుకోవాలి ఇండియా మరి. అభిషేక్ శర్మ ఎందుకు అట్లా ఔట్ అయితాండు? మరి సంజు స్ట్రైక్ తీసుకోవాలా? అభిషేక్ శర్మ స్ట్రైక్ తీసుకోవాలని. మళ్ళా ఇప్పుడు ఇటు అభిషేక్ శర్మ ఔట్ అయిండు. నెక్స్ట్ ఇషాన్ కిషన్ వచ్చిండు. తను గూడా అటాకింగ్ ఆడపోయిండు. తను గూడా ఔటు. ఏంది అప్పుడే 2 వికెట్స్ పడ్డాయి అనుకుంటే మీకు ఆహ్, స్ సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు. సంజును సూర్యకుమార్ యాదవ్ కొంచెం పార్ట్నర్‌షిప్ లెక్క చేషిల్లు. మీకు సూర్యకుమార్ యాదవ్ గూడా ఔట్ అయిండు. ఆ తర్వాత తిలక్ వర్మ వచ్చిండు. 'తిలక్ వర్మ' నుంచి మంచి ఇన్నింగ్స్ అని జెప్పాలా. 'తిలక్ వర్మ' దగ్గర నుంచి. 'తిలక్ వర్మ' తన అగ్రెసివ్ లెక్క ఆడిండు. తను చేసినయి తక్కువ రన్స్ అయినా తన ఇంటెంట్ బా నచ్చింది. సంజు శాంసన్ మీద ఎటువంటి ప్రెషర్ అంత పెద్ద ప్రెషర్ లేకుండా వెళ్ళింది. మంచి క్యాచ్ అని జెప్పాలి ఎట్మైర్ నుంచి 'తిలక్ వర్మ'ది. 'తిలక్ వర్మ' ఉండుంటే నెక్స్ట్ 2 ఓవర్స్‌లో మ్యాక్స్ 2.3 ఓవర్స్‌లో మ్యాచ్ అయిపోవు. మీకు 'తిలక్ వర్మ' ఔట్ అయిండు. మంచి క్యాచ్ అని జెప్పాలె. ఆ తర్వాత మీకు 'హార్దిక్ పాండ్యా' వచ్చిండు. 'హార్దిక్ పాండ్యా' గూడా కొన్ని బౌండరీలు కొట్టబోయిండు. లాస్ట్ ఓవర్స్‌లో మీకు 20 చేంజ్ ఏమో కావాలి రన్స్. 17 రన్స్ కావాలా. ఆ టైంలో మీకు 'హార్దిక్ పాండ్యా' ఔట్ అయిండు. ఏంది మళ్ళా ట్విస్ట్ ఉంటా అనుకుంటే మీకు ఇగ ఇటు 'దూబే' వచ్చిండు. 'దూబే' 4 కొట్టడంతో కొంచెం ఈజీ అయింది. లాస్ట్‌లో సంజు ఫినిష్ చేసిండిగ. 'సంజు నాక్' గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. తను ఆడిన ఇన్నింగ్సు ఒక ఒక ప్రాపర్ బ్యాట్స్‌మన్ లెక్క ఆడిండు. తను ఎప్పుడు అటాకింగ్ చేయాలనో ప్రక్కోళ్ళపై ప్రెషర్ లేకుండా ఒక ప్రాపర్ ఇన్నింగ్స్ ఆడిండు. ఒక చేజ్‌ని ఎట్లా చేయాలనో అట్లా చేసిండు. మనం ఎంత చెప్పినా తక్కువే. తను అంత కూల్‌గుండు. అంత అగ్రెసివ్ కూడా లేదు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా లేదు. కూల్‌గుండు. గెలిపియాలనుకున్నాడు. గెలిపిచ్చిండు సంజు శాంసన్. సో, సంజు శాంసన్ హ్యాట్స్ ఆఫ్ టు సంజు శాంసన్ అని చెప్పాలి ఈ మ్యాచ్‌లో. తను లాస్ట్‌లో సెంచరీ చేస్తాడనిపించింది. కానీ పర్లే 97 కొన్ని 97 అట్లనే ఉంటే పోతాయి. మీకు కొన్ని 97 అంటే కొన్ని గుర్తొస్తాయి. 'కేఎల్ రాహుల్' 97 ఇప్పుడు ఈ 97 ఇంకా చానా ఉన్నాయి. ఇంకో 2, 3 97 ఉన్నాయి. సో, 97లో ఎట్లైనా గుర్తుండిపోతాయి. బా ఆడిండు సంజు శాంసన్. మరి ఇదే ఫామ్‌ని మన నెక్స్ట్ 2 మ్యాచెస్‌లో కొనసాగిస్తే బావుంటది. ఓవరాల్‌గా ఇండియా టీమ్ నుంచయితే ఓవరాల్‌గా మంచి పర్‌ఫార్మెన్స్. చూద్దాం మరి. ఇటు సెమీఫైనల్‌లో ఏం జరుగుతదని. ఆహ్, మరి ఇలాంటి ఫామే కొనసాగాలని కోరుకున్నాం ఇండియా నుంచి. ఓవరాల్ అయితే మంచి మ్యాచ్. ఫీల్డింగ్ కొంచెం చూసుకోవాలి ఇండియా. ఫీల్డింగ్‌లో కొంచెం రాణిస్తే ఇండియా గూడా ఇంకా మంచిగుంటది. చూద్దాం మరేమైతదో. ఆహ్, అంతే వీడియో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.